మన ప్రస్థాన త్రయంలో ఉండే అంశాలను అవపోసన పట్టి వీటిని గ్రామ ప్రజలకే కాదు దేశ విదేశాల్లో కూడా ఈ విద్యను ప్రచారం చేస్తున్న పుణ్య పురుషులు సద్గురు శ్రీ అంతర్ముఖానంద స్వామి వారు. డిసెంబర్లో వచ్చాను ఇక్కడ, గురువు గారిని చూశాను. నా దైవం దొరికేసింది అనుకుని నిర్ణయించుకొచ్చాను, నా దైవం దొరికింది అని. మనం మామూలుగా పెట్టే నమస్కారానికి ఆత్మ నమస్కారానికి తేడా కరెక్ట్. ఆ ఆత్మకి ఈ ఆత్మ రెండు ఏకమే అని తెలియజేయడానికి ఏంటంటే ఆత్మ నమస్కారం ఇలా పెట్టుకుంటున్నాను, నేను చేసుకుంటున్నాను, మీరు కూడా చేసుకుంటున్నాను. ఎటు వాళ్ళు ఏంటంటే ఇలాగా లేకపోతే ఇలా అనేక రకాల సమాధానం. అది కాదు, కర్మ మీదే అధికారం ఉంది తప్ప ఫలాన్ని ఆశించద్దు అన్నారు. అయితే ఈ కాలంలో ప్రతి ఒక్కరు ఫలాన్ని ఆశించే కర్మ చేస్తున్నారు, ఫలం కోసమే కర్మ చేస్తున్నారు. యద్యద్ధి కురుతే కర్మ తత్తత్ కామస్య చేష్టితం అన్నారు. ఏ కర్మ చేస్తున్నావు అదంతా కోరికలతో కూడుకున్నదే. హసతా క్రియతే కర్మ రుదతా చానుభూయతే అన్నారు. అందరూ చేసేది నవ్వుతూనే చేస్తారు కర్మలు, కానీ అనుభవించేటప్పుడు ఏడుస్తూ అనుభవిస్తారు. పాపం చరితే పురుష అనిచ్ఛన్న వార్షే బలాదివ నియోజిత అని నాకు తెలుసు, ఇదేం చేయకూడదు, ఇది పాపం అని తెలుసు, అయినా సరే బలవంతంగా ఏదో చేసి యతంతో యోగినశ్చైనం పశ్చంత్యాత్మన్యవస్థితం యతంతో ప్రకృతాత్మానం నైనం పశ్చంచేతసహ అన్నారు. యోగ ప్రయత్నం చేస్తేనే నీ లోపలుండే ఆత్మని నువ్వు దర్శనం చేసుకుని ఆత్మ కాగలవు. అందరము కూడా కర్మ సిద్ధాంతాన్ని గురించే చెప్తున్నాం, కానీ కర్మ సిద్ధాంతానికి బద్ధులవక ముందు మనం ఎవరు? ఓం శ్రీ గురుభ్యో నమః. విబిసి ఆన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలస అనే ఒక చిన్న కుగ్రామంలో మనం ఉన్నాం. ఈ గ్రామం గురించి ఇప్పుడు ఎందుకు ఇంత చెప్పుకుంటున్నామనేదే మీ ఆలోచన. సిద్ధ విద్యా సాంప్రదాయం తెలుగు నేలపై అడుగుపెట్టిన ప్రదేశం ఇది. సద్గురు శ్రీ 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 శివానంద పరమహంస వారి శిష్యులు సద్గురు శ్రీ 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 రామానంద పరమహంస వారు గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ పీఠాన్ని స్థాపించి నేల 4 చెరగల సిద్ధ విద్యను ప్రచారం చేసిన ఒక పుణ్య భూమి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. వారి తర్వాత పీఠం బాధ్యతలు నిర్వహిస్తున్న సద్గురు శ్రీ 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 అంతర్ముఖానంద స్వామి వారి సన్నిధిలో ప్రస్తుతం మనం ఉన్నాము. మన వెనక భాగంలో మనం చూసుకున్నట్లయితే శ్రీ సద్గురు శ్రీ 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 రామానంద పరమహంస వారి సమాధి మందిరాన్ని మనం దర్శించవచ్చు. సిద్ధ విద్యా సాంప్రదాయంలో ఉండే గొప్పతనం ఏంటి, ఈ కాలానికి సిద్ధ విద్య అవసరం ఏంటి అనే ప్రశ్నలు మనందరికీ ఉదయించవచ్చు. సాధారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న యోగా ప్రక్రియనే మనం చూస్తున్నాం, కానీ అష్టాంగ యోగ మార్గాల్లో సిద్ధ విద్యకు ఉండే ప్రాధాన్యతను చెప్పేవాళ్ళు బహు అరుదుగా మనకి ఇప్పుడు కనిపిస్తారు. కానీ కామన్నవలసలో మాత్రం సిద్ధ విద్యను అణువణువు పుణికిపుచ్చుకొని మన ప్రస్థాన త్రయంలో ఉండే అంశాలను అవపోసన పట్టి వీటిని ఈ గ్రామ ప్రజలకే కాదు దేశ విదేశాల్లో కూడా ఈ విద్యను ప్రచారం చేస్తున్న పుణ్య పురుషులు సద్గురు శ్రీ అంతర్ముఖానంద స్వామి వారు. ప్రస్తుతం వారి వద్ద మనం ఉన్నాం. వారిని అడిగి ఈ సిద్ధ విద్య ప్రాధాన్యత ఏంటి, భవిష్యత్ కాలానికి ఇది ఎలా దిక్సూచిగా పనిచేస్తుందనే అంశం మీద వారి పాదాలను నమస్కారం చేసి ఒక్కసారి అడుగుదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. తమరి దర్శన భాగ్యం మా అందరికీ కల్పించారు. ముఖ్యంగా విబిసి ఆన్ టీవీ ప్రేక్షకులకు గురుదేవ మిమ్మల్ని పరిచయం చేస్తున్నాం గురుగారు. ఇప్పటికే దేశ విదేశాల్లో సిద్ధ విద్యను వ్యాప్తి చేస్తున్నారు ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం. ఈ కామన్నవలస గ్రామం విశిష్టత ఏంటి, అసలు ఈ సిద్ధ విద్యలోకి మీరు ఎలా వచ్చారు, ఒక వైద్యులుగా ఉండి కూడా ఈ విద్యను ఒకవైపు మీరు ప్రోత్సహిస్తూ గురుగారి దగ్గర శుశ్రూష చేసి మీరు ఈ ప్రాంతం అంతటికీ ప్రచారం చేశారు. తమరి అనుభవాలను మాకు ఒకసారి వివరిస్తారా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ రామానంద పరబ్రహ్మణే నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. ఓం సద్గురు శ్రీకృష్ణ పరమాత్మ నమః. ఓం సద్గురు శ్రీ నిత్యానంద పరబ్రహ్మణే నమః. ఓం సద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్య నమః. ఓం సద్గురు శ్రీ వ్యాధివ్యాస భట్టార్కాయ నమః. గురుస్వరూపులకు, ప్రేక్షక మహాశైలకు మరియు నా సిద్ధ విద్యార్థి లోకానికి మరియు విబిసి ఆన్ టీవీ ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక ఆత్మ నమస్కారములు. నా యొక్క ఈ ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభం అనేది మన గురుదేవులు బ్రహ్మర్షి సద్గురు శ్రీ 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 స్వామి రామానంద పరమహంస వారి పాదాల చెంతకి
నేను ఎలా వచ్చాను అనేది ముందు చెప్తాను. తర్వాత ఈ సిద్ధ విద్య ప్రాముఖ్యత, తర్వాత మన జీవుడిగా పుట్టిన మనం అందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా కర్మ సిద్ధాంతానికి బద్ధులై ఉన్నాం. అందరము కూడా కర్మ సిద్ధాంతాన్ని గురించే చెప్తున్నాం, కానీ కర్మ సిద్ధాంతానికి బద్ధులవ్వకముందు మనం ఎవరు, మొదట మనం ఎవరు అది కూడా చెప్తాను. ముందుగా నేను గవర్నమెంట్ డాక్టర్గా ఉద్యోగం, సాలూరు మొబైల్ మెడికల్ ఆఫీసర్గా, ఇక్కడ దగ్గరలోనే 15 కిలోమీటర్ దూరంలో సాలూరులో ఉద్యోగం వచ్చింది. అక్కడికి చేరే ముందే నేను గురువు కోసం వెతుకుతున్నాను. ఎంబీబీఎస్ చదువుతుండగానే, అంటే నాకు అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే, నేను చదువుతున్న వైద్య విధానంలోనే లోపాలు కనబడుతున్నాయి. అంటే మీకు తెలుసు కదా, ప్రతి జబ్బుకి కూడా ఒక కారణం ఉంటుంది, ఆ వచ్చే విధానం ఉంటుంది, దానికి చికిత్సా విధానం ఉంటుంది. ఈ మూడు ప్రతి జబ్బుకి ఉంటాయి, ప్రతి రోగానికి. కానీ ఈ మూడిట్లో ప్రతి జబ్బుకి ఏదో ఒక లోపం ఉంది. చాలా జబ్బులకి కారణాలు తెలియవు, చాలా జబ్బులకి వచ్చే విధానం తెలియదు, చాలా రోగాలకి అసలు సంపూర్ణ చికిత్స లేదు. ఇది ఒక్క ఎలోపతిలోనే కాదు, అన్ని మిగతా బ్రాంచెస్లో కూడా, ఏది ఆయుర్వేదం కానీ, ఎలోపతిక్ కానీ, హోమియో కానీ, ఇవన్నీ ఏంటంటే వీటికి నాకు తృప్తి, సంపూర్ణంగా తృప్తి పొందనదే నేను దేనిని నమ్మను. అందువలన ఏంటంటే ఇటువంటి వైద్య విధానంలో కానీ, లేకపోతే మన జీవయాత్ర కొనసాగిస్తుండగా మనం ఎందుకు ఈ సంసార బాధలు అనుభవించాలి అని ఈ రెండిటికి కూడా నాకు ప్రశ్న ఉదయించడమే కాకుండా, నాకు తపస్సంపన్న గురువుల వద్దే ఈ సమాధానం దొరుకుతుంది తప్ప ఈ బాహ్య ప్రపంచంలో ఉండే వాళ్ళు ఎవరు చెప్పలేరని నాకు ఒక నమ్మకం ఉంది. నిర్ధారించుకున్నాను నేను. అలా ఉండగా నేను మొబైల్ డాక్టర్గా అక్కడ జాయిన్ అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఇక్కడి నుంచి మన గురువు గారి దగ్గర నుంచి ఒక ఇద్దరు శిష్యులు ఒక ప్యాంప్లెట్ పట్టుకొని వచ్చారు. మన పరమ గురుదేవుడు శివానంద పరమేశ్వరి జయంతి ఉత్సవం, దాన్ని కార్తీక ఫెస్టివల్ అంటారు. దానికోసం చిన్న ప్యాంప్లెట్ పట్టుకొని వచ్చారు. పట్టుకొని వస్తే నేను చూసి, ఇలా గురువుగారు, మరి గురువుగారు జయంతి అని చెప్పారు. అంటే ఆ గురువులు ఎంతోమంది ఉంటారులేండి అని. అలా కాదండి, మన గురువు గారు సామాన్యులు కారు, వీరు మహా తపస్సంపన్నులు. తరువాత ఈ ప్రస్తుత ప్రపంచంలో ఏంటంటే దైవం గురించి అంతా విగ్రహాల్లోనే వెతుకుతున్నారు కాదు, మీ లోపలే దైవాన్ని తెలుసుకునే విధానం వారు చెప్తారు. ఈ విగ్రహం అనేది ప్రథమ దశలోన అది ఉపయోగపడుతుంది, కానీ మీలో దైవాన్ని చెప్పే విధానం చెప్తారు గురువుగారు. అయితే విగ్రహారాధన చాలదు అని చెప్పే గురువులు ఉన్నారన్నమాట. అయితే నేను వారిని చూస్తానన్న. ఎందుకంటే నేను అప్పటికే నేను వచ్చాను. నేను చిన్నప్పుడు మా నేటివ్ ప్లేస్ బురుడికంచరం గ్రామం, శ్రీకాకుళం జిల్లాలోన. అక్కడ నేను రామలింగేశ్వర స్వామి భక్తుడిని, ఈశ్వర ఆలయం. అక్కడికి వెళ్ళి నిత్యము ఆరాధన చేసేవాడిని. కార్తీక స్నానాలు, భజనలు, ఏకాహం అన్నీ చేసేవాడిని. ఎస్ఎస్ఎల్సి వరకు కూడా తీవ్రమైన శివభక్తుడు నేను. అది అంత భక్తితో ఉన్నా కూడా నేను పియూసి ప్రీ యూనివర్సిటీ కోర్సు ఆంధ్ర లైలా కాలేజీ విజయవాడలో చదువుతున్నప్పుడు అప్పుడు నాకు లోపల నుంచి ప్రశ్నలు ఉదయించాయి. ఇదంతా దైవం అంటే అనేక రకాలుగా మనం అనుకుంటున్నాం, కానీ దైవం అంటే ఒక చోట కూర్చోదు. ఏంటి, ఈ సకల విశాల ప్రపంచంలోన, ఈ సకల విశ్వాల్లో కూడా మన చంద్రుడు, భూమి, సూర్యుడు వీళ్ళందరూ కూడా ఒకదాని చోటు తిరుగుతున్నారు. ఇవందరూ గాలిలో తిరుగుతున్నారు. ఈ గాలిలో తిప్పే శక్తి ఎవరు? అదే దైవం. అది ఆ దైవం గురించి సవివరణగా చెప్పే గురువులు నాకు కావాలని నేను వెతుకుతున్నాను. ఎప్పుడైతే ఈ ప్యాంప్లెట్ పట్టుకుని వచ్చారో నేను
1978 డిసెంబర్లో వచ్చాను ఇక్కడికి. డిసెంబర్లో వచ్చి గురువుగారిని చూశాను. గురువుగారిని చూసేసరికి ఇక్కడ ఈ గేట్ దగ్గరే వారు ఎలా ఉన్నారంటే, నాకు ఆ సాక్షాత్ కృష్ణుడు మారు వేషంలో శ్రీకృష్ణ పాండవిలోన మత్తు వదలరా అనే భీముడుని చేసినట్టు మారు వేషంలో వచ్చినట్టు అలాగే కనబడ్డాను నాకు అసలు చూడడంతోనే. అదేంటో వారిని చూశాను. చూసి మంచి రోబస్ట్గా ఉన్నారు. తర్వాత వాగ్ధాటి అని ఉన్నాయి. ఇక్కడ నూయి ఉందా, నూయి దగ్గర కాలు కొడుకుని ఇలా వచ్చాను, నమస్కారం చేసుకొని మాట్లాడలేదు. నేనేంటంటే వెంటనే ప్రశ్న వేయను, అలాగను వింటున్నాను. వింటుంటే వారు చెప్తున్నారు. వారు చెప్తుంటేటప్పుడు నేను అడగకుండానే నా ప్రశ్నలు కంటికి చెప్తున్నాను. అన్నిటికీ కారణం తెలుసా, ప్రతి జబ్బుకి అంటే మళ్ళీ నేను డాక్టర్ అని తెలియకుండానే మీ మనసులో వేసుకున్న ప్రశ్నలకి వాటి సమాధానం చెప్తుండేసరికి నా కళ్ళు నా దైవం దొరికేసింది అనుకున్నా, నిర్ణయించుకొచ్చాను. నా దైవం దొరికింది అని. అలా ఉంటుండగా నేను వారిని ఆవేళ అడగలేదు అని సమాధానం చెప్పారు. నేను ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాను సాలూరు. మళ్ళీ వచ్చాను మరొక సందర్భంలో. ఆవేళ వారి జయంతి 79 మార్చి నెలలోన వారి జయంతి నాడు వచ్చాను. ఆవేళ కూడా విన్నాను. తర్వాత 79 మే 1 జగద్గురు ఆదిశంకరాచార్యులు జయంతికి వచ్చాను. ఆవేళ నాకు అదే టైం వచ్చేసింది. అంటే ఈ విద్య అనేది నాకు ఎలాగా ఎవరు చెప్తారు ఏంటి అంటే, ఎప్పుడు చెప్తారు గురువుగారు అని అంటే చెప్పారు. వీళ్ళేంటంటే గురువుగారు అంత బ్యాంక్ ఎవరు టెస్ట్ చేస్తారు అని అన్నారు. పోనీ టెస్ట్ చేస్తే నేను దానికి సిద్ధం, ఏ పరీక్ష పెట్టిన సిద్ధం అని అనుకుని అడిగాను నేను. గురువుగారు స్వామీజీ ఆ విద్య ప్రసాదిస్తారు. ప్రసాదిస్తే ఆల్ రైట్ యు ఆర్ ఎ డాక్టర్, వై నాట్, ఐ విల్ గివ్. ఇవే పదాలు. ఆల్ రైట్ యు ఆర్ ఎ డాక్టర్, వై నాట్, ఐ విల్ గివ్, బట్ నాట్ నవ్వు అన్నారు. ఇది పదాలు. అంటే పోనీ ఇస్తా ఉన్నారు కదా గురువు గారు అనుకుని నేను తృప్తితో ఉన్నాను. అలా ఉన్న తర్వాత 2 o'clock అది అడిగాను నేను. వారు ఎప్పుడో ఇంకెప్పుడో ఏ రోజున ఇస్తారనుకున్నాను. కానీ 4 o'clock 1979 మే 1 జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి నాడు నాతో పాటు ఒక 3 లేడీస్ కూడా అడిగారు. వాళ్ళకి ఇస్తామన్నారు. 4 o'clock మంచి ఎండ, మే నెల కదా, ఎండలోన ఆ లేడీస్ని వెళ్ళమని, లేడీస్ ఫస్ట్ అని వాళ్ళని ఇక్కడ ఆ లోపలికి వెళ్ళమని వారు వెళ్ళారు. ఓ 15 గంట అయిన తర్వాత వాళ్ళకి ఉపదేశం ఇచ్చిన తర్వాత డాక్టర్ గారిని రమ్మని అన్నారు. నేను వచ్చాను. వదిలేసేప్పటికి నాకు ఆ నీవు నిష్టలు ఏమీ తెలియదు. అక్కడి నుంచి ఏంటంటే వారు నాకు బోధ చేస్తున్నారు. నా అటెన్షన్ చూశారు. ఎంతమంది అప్పుడు కొద్దిమంది ఉండేవారు. ఇక్కడ ఒక చెట్టు ఉండేది, కలెక్టర్ మామిడి చెట్టు. అక్కడ ఆ కుర్చీలో వారు కూర్చొని చెప్తుంటారు. నేను చెట్టు మొదలు కూర్చుని చెప్తుంటే వారి దృష్టి అంతా నా మీద మళ్ళీపోయింది. ఏంటంటే ఎవరు వచ్చినా సరిగ్గా అటెన్షన్ లేదు. నేను ఇలాగే కూర్చుంటున్నాను. మొదటి నుంచి కూడా కూర్చుని, అంటే ఇప్పుడు పద్మాసనం లేదు, మామూలుగా అర్ధపద్మాసనం కూర్చొని అది చూసంటే శ్లోకాలు చెప్తున్నారు. శ్లోకాలు చెప్తుంటే స్వామీజీ నాకు శ్లోకాలు తెలియవు, నేను డాక్టర్ని, సంస్కృతం అసలు తెలియదు, తమరు ఏది చెప్పినా వేదవాక్యే, బ్రహ్మవాక్యే, నాకు అది చాలు స్వామీజీ. నో, నీవు నా దగ్గర నేర్చుకున్నావు అనుకో, మొదట ఏంటంటే నేను చెప్పిన శ్లోకాల్ని అదే భావాల్ని నెమరు వేసుకుంటే నీ మనసు బయట ఉండదు, అంతర్ముఖం అయిపోతుంది. రెండో పాయింట్ ఏంటంటే నువ్వు నేర్చుకున్నావు అనుకో 10 మందికి చెప్పగలవన్నారు. అలాగే స్వామి ఈ క్షణం నుంచే నేర్చుకుంటాను. ఆ 2 మాటలే ఇప్పుడు అవుతున్నాయి. అప్పుడే మీకు బాధ్యతలు అప్పచెప్పేశారని అర్థం. అదే లోపల అంతర్ముఖం మాకేంటంటే పూర్వజనుడితో కనెక్ట్ అయిపోయింది స్వామీజీకి. నాకు ఎలా చెప్తూనే ఉన్నారు. చెప్తుంటేగా
నాకు ఏంటంటే ఈ వారు ఒక పదం వాడారు ఏంటంటే ది రూట్ కాజ్ ఫర్ ది డిసీజ్ అన్నారు. అంటే నేను మామూలుగా మేమందరం ఈ అనేక కారణాలు చెప్తున్నారు కదా స్వామి, ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది, ఆ రూట్ కాజ్ అలాగే అనుకున్నాను. కానీ అలా ఏం చెప్పారంటే ఒక్కో దానికి ఒకటి నో, డెఫిషియన్స్ ఆఫ్ మెంటల్ ఎనర్జీ ఈజ్ ది రూట్ కాజ్ ఫర్ ఆల్ ది డిసీజెస్ అన్నారు. కానీ నాకు అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను నిర్ధారణ చేసుకోవాలి కదా. ఏంటి నమ్మకం అయితే ఉంది, గురువుగారు మా వాక్ అనేది బ్రహ్మవాక్కు, కానీ అది ప్రాక్టికల్గా నేను చూడాలి కదా. అలా అనుకునేసరికి నాకు అర్థమైపోయింది. ఈ మొదట్లో కళ్ళజోడు ఉండేది, మైగ్రెయిన్కి కళ్ళజోడు ఉండేది. అది గురువుగారు చెప్తుండగానే కొన్ని రోజుల్లోనే నాకు అది ఆ కళ్ళజోడు, కొన్ని రోజులు అంటే ఒక సంవత్సరం ఆ దీంట్లోనే ఆ కళ్ళజోడు అవసరం లేకుండా పోయింది. ఇది ఎప్పుడు ఎట్ ది ఏజ్ ఆఫ్ 27 years. నా ఏజ్ 27, గురువు గారు 77, వారి ఏజ్ 77, నాది 27. ఆ విధంగా చెప్తుంటే నాకు ఇంకొకటి ఏంటంటే వారు ఎప్పుడైతే చెప్పారో నాకు శ్లోకాలు, వారికి పళ్ళు లేవు, టీత్ లేదు. లేకపోయినా సరే వారు అప్పుడు డెంచర్స్ పెట్టుకునేవారు, కానీ అవి అవసరం లేకుండా వారు చెప్తుంటే నాకు స్పష్టంగా అర్థమయ్యేది. కంటత అయిపోతుంటే ఇంకా గురువు గారు ఏంటంటే, నాయన ఈ విద్య అనేది, ఈ వేదంలో ఉండే సారాన్ని ఎవరు గ్రహించలేకపోయారు, పాడు చేశారు. నీవు అన్ని విధాల డాక్టర్ కూడా ప్రపంచానికి తెలియజేయాలి, నువ్వైనా సరే చెయ్యి, నేను సమాధి అయిపోతాను, నీకు ఈ ఆశ్రమాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ అంటే మామూలుగా కాదు, రిజిస్ట్రేషన్ చేయించారు. అదైన తర్వాత మేము తదనంతరం వారి తర్వాత నేను 1993 మార్చి 9 సాయంత్రం 33 నిమిషాలకి వారు మహాసమాధి చెందారు గురువుగారికి. అదైన తర్వాత అంతకుముందు ఈ చెప్పే విధానంలో ఏంటంటే చాలా ధాటిగా చెప్పేవారు. ఈ ప్రపంచం అంతా కూడా పాడైపోయింది ఆయన, వీళ్ళు అసలు సాధకులు కాదు, సాధకులు లేకుండానే అనేక రకాలుగా గురువులు, సద్గురువులు లేకపోతే బాబాలు అనుకుని ప్రచారం చేస్తున్నారు. నువ్వు ప్రాక్టికల్గా నువ్వు చేస్తున్నావు, చేసుకుంటూ వారికి ఎంత వాత్సల్యం అంటే, మరి కొద్దిగా నేను 79లో ఉపదేశం అయిన తర్వాత మరొక 4-5 సంవత్సరాలు పోయిన తర్వాత ఒంటరిగా రాత్రి ఉంటుండగా ఒకసారి పిలిచారు తెల్లవారుగానే, డాక్టర్ నీకు ఉపదేశం ఇస్తానన్నారు. స్వామీజీ నాకు ఇచ్చారు కదా స్వామీజీ, అది 10 మందిలో ఇచ్చాను, ఇప్పుడు నేను ఏకాంతంలో ఇస్తానన్నాను. అంత వాత్సల్యంతో ఇచ్చి తర్వాత నేను లోపల యోగం చేస్తుండగా ఏ క్లాస్గా ఉంది అలా చేసుకో అని అన్నారు. అప్పటి నుంచి ఏంటంటే నాకు ఇప్పుడు ఈనాడు ఈవేళ ఈ వేదాంతం మాటలు ప్రవచనాలు చెప్తున్నానంటే వారి స్వరమే నాకు ఇప్పటికీ ప్లే అవుతుంది, ఇక్కడ ప్లే అవుతుంది. మీకు నేను చెప్పినట్టు కనబడుతుంది కానీ నాకు స్వరమే ప్లే అవుతుంది. వారి దగ్గరే, వారి పాదాల దగ్గరే నా మనసు ఉంటుంది. ఇక చెప్పండి. తమరు వైద్య విద్యలో ఎన్నో హోదాల్లో పనిచేశారు. అవును. ఒక పక్క వైద్య వృత్తిని కొనసాగిస్తూనే ఒక పక్క గురువుగారి శుశ్రూషలో తమరు తరించారు. మీ వైద్య వృత్తికి అది ఏ రకంగా ఉపయోగపడింది? అంటే ఆయన ఇచ్చిన సందేశం ఆయన ఎలా మిమ్మల్ని ప్రేరేపించింది వైద్య వృత్తిలోకి? ఇంకా వైద్య వృత్తిలో ఏంటంటే నేను యాక్చువల్గా ఏంటంటే ఈ వైద్య వృత్తిలో నేను ఉంటుండగా అనేక అద్భుతాలు జరిగాయి, చాలా అద్భుతాలు జరిగాయి. ఆ అద్భుతాలు అంటే ఏంటంటే కొన్ని మరి చెప్పలేము. నేను ఒక హార్ట్ అటాక్తో వచ్చిన పేషెంట్ని అక్కడ తోనా వెళ్తుండగా అక్కడ ఒక టీచర్, జోనస్ అనే ఒక టీచరు, ఆయన ఆ రోడ్డు సైడ్ని చిన్న టీ కొట్టు ఉంటే ఆ టీ కొట్టులోన ఆ టీ తాగుతుండగా పడిపోతే అక్కడ బెంచి ఉంటే ఆ బెంచ్ మీద పడేశారు. ఆగిపోయి ఉన్నది, హార్ట్ లంగ్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి. నేను మొబైల్ క్యాంపు వెళ్తుండేటప్పుడు డాక్టర్ గారు వచ్చారు, మంచి సమయానికి వచ్చారని వాళ్ళు నన్ను నేను చూస్తే కొద్దిగా చనిపోయాడు అనుకుని, అయినా సరే ఇవన్నీ చేశాను. ఏంటి కార్డియో రెస్పిరేటరీ సిఆర్బి రెసిస్టేషన్ అంటారు, సిపిఆర్ అంటారు, అది నేను చేశాను. చేసిన తర్వాత
ఒక ఇంజక్షన్ చేశాను. అది చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పోయిన తర్వాత ఇలా అన్నారు ఆయన, దాహం వేస్తుంది. అమ్మ నాయన వెంటనే ఆయనకి అప్పటికప్పుడు ఏం లేదు, మేము సెలైన్ కూడా పట్టుకెళ్ళలేదు, మామూలు మెడికల్గా వెళ్తున్నాం. ఆ మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత ఇక్కడ సాలూరు హాస్పిటల్కి పంపించేయండి అని నేను అటు క్యాంప్ వెళ్ళిపోయాను. ఆ 5 మినిట్స్లోనే లెప్రసీ వాళ్ళ తాలూకా జీప్ వచ్చింది, ఆ జీప్లో ఆయన తీసుకెళ్ళిపోయాను. అలాంటివి ఎన్నో అద్భుతాలు ఆయన బ్రతికి ఇప్పటికీ ఉన్నారు. ఏంటి ఆయన అంటే ఇప్పుడంటే ఇప్పుడు అప్పటికి ఇదేనేది రీసెంట్గా పోయి ఉంటారేమో నాకు తెలియదు. బట్ అయితే ముఖ్యంగా ఈ సిద్ధ విద్యకు సంబంధించి మనం ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే అందరూ ఆత్మ నమస్కారం అని ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. అసలు ఆత్మ నమస్కారం అంటే ఏంటి? మనం మామూలుగా పెట్టే నమస్కారానికి ఆత్మ నమస్కారానికి తేడా ఏంటి గురుగారు? కరెక్ట్. ఇదేంటంటే అసలు నమస్కారం అంటేనే ఎదుటి వాళ్ళకని అనుకుంటాం మనం. ఇది అసలు యాక్చువల్ నమస్కారం ఆత్మ నమస్కారం. ఆత్మ నమస్కారం అంటే నీ లోపల ఆత్మ ఎక్కడ ఉంది, ఈ ఆత్మకి ఇలా నమస్కారం చేసుకోవాలి. ఈ రెండు ఏంటంటే ఈ రెండు నాలో ఎడ పెంగళ 2 నాడులు ఉన్నాయి. ఈ 2 నాడుల్ని యోగ సాధన ద్వారా నేను ఏకం చేసి నా ఆత్మలోకి చేరుతున్నాను. అలాగనే మీరు కూడా చేరండి. మీ లోపల ఎదురుగా ఉండే వ్యక్తి కూడా ఆత్మే. ఆ ఆత్మకి ఈ ఆత్మ 2 ఏకమే అని తెలియజేయడానికి ఏంటంటే ఆత్మ నమస్కారం ఇలా పెట్టుకుంటున్నాను, నేను చేసుకుంటున్నాను, మీరు కూడా చేసుకోండి. కానీ దాన్ని వ్యతిరేకంగా అనేక రకాలుగా అన్వయించుకొని ఏంటంటే ఎదుటి వాళ్ళు గొప్పవాళ్ళని, ఈ నమస్కారం పెట్టేవాడు తక్కువవాడని, వాళ్ళు ఏంటంటే ఆ ఎదుటి వాళ్ళు ఏంటంటే ఇలాగా ఇలాగా లేకపోతే ఇలాగా ఇలా అనేక రకాలుగా సమాధానం కాదు. అది కాదు. ఆత్మ నమస్కారం అంటే అసలు జీవుడు తరించడానికి అల్టిమేట్ ఏంటంటే ఆత్మ నమస్కారమే. అదేంటి ప్రథమం అదే, ఆఖరు అదే. అదేమిటంటే మనం ఈ సిద్ధ విద్య అనేది మీకు ఇదివరకు అనేక సార్లు అన్ని చోట్ల చెప్పుంటాను. ఈ సిద్ధింపజేసేదే ఈ విద్య, ఆత్మని సిద్ధింపజేసేది. అంటే అది ఆల్రెడీ ఉంది, కానీ అది మనలో ఉందని మనం తెలియక వేరువేరుగా అనుకుంటున్నాం. ఏంటి సాధన సాధ్యతే సర్వం, సాధన ద్వారానే ఇది సాధ్యం పడుతుంది, కానీ సిద్ధింపబడే ఉంది. ఆ సిద్ధింపబడిని సాధన ద్వారా మనలో ఉండే అజ్ఞానము, ఈ అపోహ, అధ్యాస ఇవన్నీ తొలగిపోతే నీకు నువ్వే తెలుసుకుంటావు, నువ్వు అదే ఉన్నావు అనేది ఆత్మ నమస్కారం తాలూకా ప్రాముఖ్యత. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ వారు చెప్తారు కదండి, కర్మ మీదే అధికారం ఉంది తప్ప ఫలాన్ని ఆశించద్దు అన్నారు. అయితే ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఫలాన్ని ఆశించే కర్మ చేస్తున్నారు, ఫలం కోసమే కర్మ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి దీనికి ఏ విధంగా మీరు సమాధానం చెప్తారు? దీనికి ఏంటంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగో స్వకర్మణి అని 2 అధ్యాయాలు చెప్పారు పరమాత్మ. వారు ఏం చెప్పారంటే నీకు కర్మ యందు అధికారం కలదు, ఫలమందు లేదు. ఏంటి అలాగని కర్మ ఫలానికే కారణం కాకూడదు, అలాగని కర్మ చేయడం మానొద్దు అనేది చాలా క్రిటికల్గా చెప్పారు. ఇప్పుడు మీరన్నట్టు ఏంటంటే కర్మ ఫలితం కోసమే కర్మ చేస్తుంటారు. కారణం ఏంటంటే వితౌట్ మోటివ్ దెర్ ఇస్ నో యాక్షన్. అంటే ఒక కోరిక లేనిది ఎవరు కర్మ చేయరు. దీనికి బృహదారణ్యక ఉపనిషత్తులు ఏం చెప్పారంటే యద్యద్ధి కురుతే కర్మ తత్తత్ కామస్య చేష్టితం అన్నారు. ఏ కర్మ చేస్తున్నావు అదంతా కోరికలతో కూడుకున్నదే. అందువలన ఈ కోరికలతో కూడుకున్నప్పుడు వెంటనే ఫలితం కూడా దానికి మంచి కానీ చెడు కానీ వస్తుంది. అందువల్ల ఏంటంటే ఈ కర్మని ప్రేరేపించింది ఎవరు అది ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ కర్మ నేను ఇది ఫలితం కోసం చేస్తున్నాను అంటున్నారు, కరెక్టే. అసలు ఈ కర్మ చేస్తున్నప్పుడు ఫలితం పాజిటివ్గా వస్తుందా నెగిటివ్గా వస్తుందా ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కరూ మంచినే కోరుతారు. హసతా క్రియతే కర్మ రుదతా చానుభూయతే అన్నారు. అందరూ చేసేది నవ్వుతూనే చేస్తారు కర్మలు, కానీ అనుభవించేటప్పుడు ఏడుస్తూ అనుభవిస్తారు. కారణం ఏమిటి? ఈ కర్మ తాలూకా ప్రతిఫలం అనేది దానివల్ల ఏమొస్తుందని తెలియకే. అంటే ఈ కర్మకి ఏంటంటే కర్మ సిద్ధాంతం అదే చెప్పబోతున్నాను. ఈ కర్మ సిద్ధాంతం అనేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఇది ఏ పని చేసినా దానికి కర్మఫలం అనుభవించి తీరుతావు అనేది అది యథార్థం కర్మ సిద్ధాంతం. నేనంటే శాస్త్రం ఏం చెప్తుందంటే నీవు కర్మఫలాన్ని అనుభవించడానికి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ముందు కర్మ చేయటానికి ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నీవెవరు, నీ మొదటి స్వరూపం ఏమిటి, అది తెలిస్తే
ఈ కర్మ ఎందుకు చేయాలి, కర్మఫలం ఎలా అనుభవించాలి, కర్మఫలం నుంచి ఎలా తప్పుకోవాలి, అదన్నీ అర్థమవుతాయి. దీనికి ఒక ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, అయనే దక్షిణే ప్రాప్త ప్రపంచాభిముఖంగత అహంకార అభిమానైన జీవస్యాద్ధి సదాశివ అన్నారు త్రిశిఖి బ్రాహ్మణ ఉపనిషత్తులో. అదేమిటంటే అయనం అంటే ప్రయాణం, దక్షిణం అంటే కిందకి ప్రయాణం చేయడం వలనే ప్రపంచాభిముఖంగత, ప్రపంచానికి అభిముఖుడవుతున్నాడు. ఏమిటా ప్రయాణము? కిందకి ప్రయాణం ఏమిటది? మనలోన ప్రాణం, మన ప్రాణమే క్రిందకు వచ్చి నిశ్వాసము ద్వారా కిందకి పోతుంది. దానివల్ల ఏమవుతుందంటే అహంకార అభిమానైన, కిందకు వచ్చేసరికి ఈ మనసు వచ్చి అహంకారం, నేను, ఈ శరీరం నేను అనే నాది, అహంకారం అభిమానం, మమ అహం, నేను నాది అనే భావన చేత జీవస్యాధి సదాశివ అంటే ఇక్కడ ఉండేటప్పుడు మనం సదాశివులమే, ఈశ్వరులమే. ఇక్కడికి వచ్చేసరికి జీవుడయ్యాడు. ఎప్పుడైతే జీవుడయ్యాడో మనసు వచ్చిందో, అహంకారం వచ్చిందో, కర్మకు బద్ధుడయ్యాడు. కర్మ చేస్తాడు. అసలు కర్మ అంటే అర్థం ఏంటంటే మనం అనుకునే ఈ కర్మలని కాదు, చిత్ స్పందనం భవతి కర్మ, యోగ వశిష్టం అన్నపూర్ణ ఉపనిషత్తులు. ఏమిటంటే మనసు కదలికే కర్మ. మనసు కదలిక ఎందుకు కదిలింది? ప్రాణపవన స్పంద చిత్తస్పంద సయేవహి యోగ వాసిష్టం. అదేమిటంటే మన యొక్క శ్వాస ఎప్పుడైతే కదిలిందో మనసు కదులుతుంది, గాలిలో దీపం కదులుతుంది. దీపం అనేది మనసు, గాలి అనేది మన శ్వాస. కాబట్టి దీపం అంటే మనసు కదలడానికి కారణం ఏంటంటే మన శ్వాస. కాబట్టి మన శ్వాస ఎప్పుడైతే కిందకు వచ్చిందో మనసు కదులుతుందో అది కర్మే. ఆ మనసుతోన మనసుగాను, వాకుగాను, కాయికంగాను, మనోవాక్కాయ కర్మలు చేస్తున్నాం మనం. అంటే ముందు ఈ 3 కర్మలకి మొదటి కారణం ఏది? మనసు కదలిక. మనసు కదిలితేటప్పుడు సంకల్పం, మనసు కదిలితేనే మాట, మనసు కదిలితేనే శరీరం, కర్మ. ఈ 3టికి కారణం ఎవరు? వాయు కదలిక, మన ప్రాణవాయు కదలిక. మన ప్రాణవాయు కదలిక ఏది? శ్వాస. కాబట్టి ఈ శ్వాస కదలటం అంటే ప్రాణం కదలటం వల్ల శ్వాసకు అయ్యి జీవుడయ్యి, సదాశివుడు కూడా జీవుడైపోయి కర్మబద్ధుడయ్యాడు. కర్మబద్ధుడైన తర్వాత అందుకే కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? కర్మణ్యేవ అధికారస్తే, నువ్వు కర్మకే అధికారకుడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే కిందకు వచ్చావు నువ్వు కర్మలు చేస్తూనే ఉంటావు. ఏంటి? మా ఫలేషు కదాచన, అది అక్కడ కీలకం. మరి కర్మ చేస్తూ ఫలం లేకుండా ఎలా ఉంటుంది? ఫలం కోరకుండా ఎవడు ఉంటాడు? అనుభవించాలి కదా. కర్మ చేసేటప్పుడు అనుభవించాలి. కానీ ఏదో వారు చెప్పబోతున్నారు, తత్తే కర్మ ప్రవక్ష్యామి. అదేంటంటే వారు ఏదో చెప్పబోతున్నారు. ఆ చెప్పబోతున్నది ఏంటంటే మా కర్మఫల హేతుర్భూ అంటే కర్మఫలాన్ని అనుభవించడానికి నీవు కారకుడు కూడా కాకూడదు. కారకుడు అంటే ఏంటి? నువ్వు కర్మ చేసినప్పుడు నేను అనే భావంతో చేస్తే ఆ కర్మఫలాన్ని కారకుడు నీవు అవుతావు. నేను కాదు అనుకుంటే కర్మఫలం వస్తుంది కానీ నువ్వు కాదు. అలాగని కర్మఫలం అనుభవించాలని చెప్పి మాతే సంగోస్తు అకర్మణి అంటే అసలు కర్మ చేయడం మానొద్దు. ఎందుకు మానొద్దు? నువ్వు మానలేవు. ఎందుకట? నహి కశ్చిత్ క్షణమపి జాతిష్ఠ కర్మకృత్ కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి గుణై 3వ అధ్యాయంలో పరమాత్మ చెప్తున్నారు. ఒక్క క్షణం కూడా ఎవరు కర్మ చేయకుండా ఉండలేరు. మనం కర్మ చేయకుండా ఉండలేనప్పుడు కర్మ మానొద్దు అని ఎందుకు చెప్పాలి? కర్మ చేయకుండా ఉండలేనప్పుడు కర్మ చేయడం మానొద్దు అంటే అన్ని కర్మలు కాదు, వారు ఒక కర్మ చెప్తున్నారు. తత్తే కర్మ ప్రవక్ష్యామి. అదేమిటంటే యోగస్థ కురు కర్మ అని సంగతిత్వ ధనంజయ సిజసిజ్జు సమూభత్వ సమత్వం యోగోచిత 2వ అధ్యాయం. నువ్వు ఏ కర్మ చేసినా యోగస్తుడై కర్మ చేయాలి. యోగస్తుడై కర్మ చేస్తే ఆ కర్మఫలం అంటకుండా ఉండగలవు. ఎందుకంటే యోగంతో చేసినప్పుడు నీవు అంతర్ముఖమై ఉంటావు. కర్మ బయట చేస్తావు, ఇంద్రియాల ద్వారా మనసు ద్వారా నువ్వు చేస్తావు. కానీ అదే మనసు అంతర్ముఖం అయితే ఆ కర్మ ఏం చేస్తున్నావు, కర్మఫలం ఏమి అనుభవిస్తున్నావో నీకు తెలియదు. అని తెలియదంటే అబ్సల్యూట్గా కాదు. నీవు ఎంతమంది అంతర్ముఖం అయితే అంతగా, నీవెంత అంతర్ముఖం అయితే అంతగా. కాబట్టి వారు ఆ సొల్యూషన్ చెప్తున్నారు. అందరూ కర్మ సిద్ధాంతాన్ని చెప్తారు కానీ
కర్మఫలం అంటకుండా విధానం ఏమిటని చెప్పట్లేదు. అది రహస్యంగా మిగిలిపోయింది. భగవద్గీతలో భగవానుడు చెప్పినప్పటికీ కూడా ఆ రహస్యం చెప్పేవాళ్ళు ఎవరు ఇప్పుడు లేకపోవడం. తత్తే కర్మ ప్రవక్ష్యామి కిం కర్మ కిమ కర్మేతే కవ్యోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వ మోక్షసే అశుభాత్ అన్నారు. దీనికి భగవద్గీత నుంచి మళ్ళీ ఉపనిషత్తులోకి వెళ్ళాలి. ఉపనిషత్తుల్లోకి వెళ్తేనే కర్మఫలం అంటకుండా ఏమిటి అనేది తెలుస్తుంది. ఏంటి కర్మోదయే కర్మఫలానురాగా స్తదానుయంతి నతరంతి ముత్యం అన్నారు. అంటే ఏంటంటే ఇది విష్ణు పురాణం. కర్మ చేసినప్పుడు ఆ కర్మఫలంతో మనసు వెళ్ళిపోతుంది. ఏంటి నతరంతి ముత్యం వాడు దాటలేడు. అంటే ఈ విధంగా అనుభవిస్తూనే ఉంటాడు. ఇది అనుభవించకుండా ఉండాలనుకుంటే ఏంటంటే ప్రతి దీంట్లో కూడా నీవు కర్మ చేస్తున్నప్పుడు ఈ సిద్ధ విద్య ఊర్ధముఖం అంతర్ముఖం అయ్యే సిద్ధ విద్య ఒకటి ఉన్నది. ఈ విద్య అనేది అభ్యాసం చేస్తూ ఉంటే నీవు బయట కర్మలు చేసిన తాలూకా ఫలితం అంటుకోకుండా ఉండవు. అసలు చేస్తుండగానే మనసు తగ్గిపోతుంది. మళ్ళీ పూర్వజన్మల కర్మను అనుభవించినా కూడా దాన్ని లేకుండా చేస్తుంది. అందుకని చెప్పారేంటంటే బుద్ధియుక్తో జహాతేహ ఉభే సుకృత్ దుష్కృతే తస్మాత్ యోగ యుజ్యస్వ యోగ కర్మస కౌశలం. మళ్ళీ భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్పారు. బుద్ధియుక్త బుద్ధియోగ అంటే ఈ యోగ సాధన చేసిన వాడికి జహాతి ఇహ ఉభే సుకృత్ దుష్కృతే అంటే ఈ మంచి పని కానీ చెడు పని కానీ వాటి తాలూకా ఫలితాన్ని ఎక్కడే వదిలిపెడతాడు. తస్మాత్ ఆ కారణం చేత యోగాయ యుజ్యస్వ యోగ సాధన ద్వారా నువ్వు మొదలుపెట్టు. యోగ కర్మస కౌశలం అంటే కర్మ తాలూకా ఫలితాన్ని అంటకుండా నేర్పడతనం కలుగు చేసేది యోగం. ఏమి అందువలన కర్మఫలం అంటకుండే విధానమే అసలైనది. ఇప్పుడు కర్మ నువ్వు ఎవరైనా సరే కర్మ చేయబట్టే పుట్టాం. ఈ పుట్టక ముందు మనం ఎవరు? ఈ కర్మ చేయకముందు ఎవరు? సదాశివులం. అంటే ఎక్కడున్నాం? ఎక్కడుండేటప్పుడు మన ఈశ్వరులమే. కిందకు వచ్చేసరికి జీవుడు అయ్యాం. జీవుడు అవడమే కర్మ చేయడం అనుభవించడం ఇవన్నీ జరిగాయి. కాబట్టి అందరూ కిందకు వచ్చిన తర్వాత కర్మ చేసావు అనిపించక తప్పదు ఇదే చెప్తారు. కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చెప్ప. ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఎక్కడి నుంచి వచ్చావు అయినే దక్షిణే ప్రాప్తి. ఎక్కడి నుంచి వచ్చావు? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఉత్తరాభిముఖో భూత్వా స్థానాంతరం క్రమాత్ మూర్ధ్యాధాయ ఆత్మన ప్రాణం యోగాభ్యాసరన్ అని త్రిశుద్ధ బ్రాహ్మణులు చెప్పారు. ఉత్తర అభిముఖో భూత్వ ఉత్తరం అంటే పైకి, అభిముఖం అంటే ఎదురుగా. అంటే పైకి ఎదురుగా దేని ద్వారా? స్థానాంతరం క్రమాత్ ఒక స్థానం నుంచి ఒక స్థానం. ఒక స్థానం అంటే జాగృతి స్వప్న సుషుప్తి దాటి తుర్యంలోకి వెళ్ళి మూర్ధ్ని ఆదాయ ఆత్మన ప్రాణం నీ యొక్క ప్రాణాన్ని ఈ శిరస్సు యందు దేని ద్వారా? యోగాభ్యాస స్థితశ్చరన్ యోగాభ్యాసం ద్వారా ఈ ప్రాణాన్ని ఇక్కడ తీసుకువెళ్తే నువ్వు సదాశివుడు అవుతావు. అప్పుడు కర్మ లేదు, కర్మ ఫలము లేదు, ఏమీ లేదు. అది స్థితి. దాన్ని ఎవరు ఈ ప్రపంచం చెప్పట్లేదు. అందుకనే గురువు గారు ఏంటన్నారంటే ఈ వేదాల్లో అందరూ కూడా ఏంటంటే ప్రవృత్తిలోనేకే వెళ్తున్నారు. అంతా కర్మలు కర్మఫలాలు దానికి ఒక ప్యాకేజీ ఇవన్నీ చెప్తున్నారు. కానీ నివృత్తి ఉన్నది. నివృత్తి అంటే సంసారం నుంచి నివృత్తి చేసేది. నీ శ్వాస బయటకు పోతుంటే నువ్వు ప్రవృత్తులకు వెళ్తావు. నీ శ్వాసని అంతర్ముఖమై ఇక్కడ అణుచుతుంటే నువ్వు నివృత్తిలోకి వెళ్తావు. ఆ నివృత్తి మార్గం అనేది ఈ ప్రపంచానికి తెలియాలి. ఇది తెలియకుండా ఏంటంటే రకరకాలుగా చేస్తున్నారు. అంటే ఇటువంటి తపస్సంపన్నుల గురువుల దగ్గర సుశిక్షితులై ఉండడం అది అసలు తెలుసుకోవడం అనేది ఆ అవకాశం అందరికీ కలగలేదు. భగవద్గీత అనేది కేవలం అధ్యయనం కింద మారిపోయింది తప్ప అభ్యాసం అందులో ఉందనేది చాలా మందికి. అందుకని బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రాన్ని ప్రతి అధ్యాయంలో చెప్పారు కదా. ఇప్పుడు 15వ అధ్యాయం పురుషోత్త ప్రాప్తి యోగం ఏం చెప్పారు? యతంతో యోగినశ్చైనం పశ్చంత్యాత్మని అవస్థితం యతంతో ప్రకృతాత్మానం నైనం పశ్చంచేతసహ అన్నారు. పురుషోత్తం ప్రాప్తి 15వ అధ్యాయం ఏంటంటే యోగ ప్రయత్నం చేస్తేనే నీ లోపలుండే ఆత్మని నువ్వు దర్శనం చేసుకుని ఆత్మ కాగలవు. యతంతో అపి అకృతాత్మను ఇతర ప్రయత్నాలు ఏం చేసినప్పటికీ నైనం పశ్చంచేతసహ. మరి కృష్ణ పరమాత్మ మార్గం చెప్పారు కదా. మార్గం చెప్పినప్పుడు అధ్యయనం మీరు అన్నట్టు ఏంటి అధ్యాయంలోకి వెళ్తున్నారు. అధ్యయనం అంటే ఏంటంటే మొదట అధ్యయనం చేస్తే మంచిదే, ఏంటి అవసరమే. కానీ అది ఏమిటి చెప్పారు అర్థంలోకి వెళ్ళాలి కదా. ప్రారబ్ధం భుంజమానోపి గీతాభ్యాస రథ సదా
సముక్త ససుఖీలోకి కర్మణ నోపలిప్యతే అని మా గీతా మహాత్మ్యం ఉంది. ప్రతి ఒక్కరూ కర్మతో పుట్టారు కదా, పుట్టారు కాబట్టి ప్రారంభం అనిపించాలి. ప్రారంభం అనిపించిన వాడు మరి ఇంకేం తప్పించుకోవడాలిగా, అది చెప్తున్నారు పరమాత్మ. దానికి కూడా సొల్యూషన్. ప్రారంధం భుంజమానోపి, ప్రారంధం అనుభవిస్తున్నప్పటికీ గీతాభ్యాస రత సదా. గీతాభ్యాసం అంటే మళ్ళీ అధ్యయనం అనుకున్నారు. అధ్యయనం అనుకుంటారేమోనని మళ్ళీ ఇంకో దగ్గర చెప్పారు. గీతాధ్యయనస్య ప్రాణాయామ పరస్సచ. ప్రాణాయామం చేయమంటే ప్రాణాయామం గీతాధ్యయనం చేస్తే అది గీత అభ్యాసం అవుతుంది. నైవిసంతి పాప అని పూర్వజన్మ కృతాన్యపి, పూర్వజన్మలో చేసిన పాపం కూడా అంటుకోడు అంటే అర్థం ఏంటి? ఇక ముక్తుడైపోతాడు. అది ఇంకేంటి? ముఖ్యంగా శరణాగతి అంటే ఈ రోజుల్లో చాలా మందికి తెలియట్లేదు. అంటే గురువు పట్ల అంతటి భక్తి ప్రపత్తులు ఉండాలనేదే అసలు శరణాగతి తలక ముఖ్య ఉద్దేశం. అది కలిగితే మోక్షం కలిగినట్టే అనేది ఒక విశ్వాసం అయితే ఉంది. అది భక్తి మార్గాల్లో ఆఖరి భాగం ఏంటంటే శరణాగతే. అయితే ఆ శరణాగతి అంటే అర్థం ఏంటంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి. ముందు నీ ఆత్మకు నువ్వు శరణ పొందాలి, ఫస్ట్ థింగ్. అదే ఫైనల్, స్టార్టింగ్ కూడా. శరణ పొందాలి అనుకుంటే నీ ఆత్మ నీకు ఇప్పుడు తెలియదు. నీ ఆత్మ నీకు తెలియదు. నీ ఆత్మ నీలోనే ఉంది అని తెలియజేసేది గురువులు. గురువులు ఆత్మను తెలుసుకున్నారు. తెలుసుకున్న గురువుల దగ్గరికి వెళ్తే ఏంటి? అదే భగవద్గీత అన్ని సిస్టమేటిక్గా పరమాత్మ చెప్పారు. తద్విద్యే ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా ఉపదేక్షంత తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అన్నారు కదా. అక్కడికి వెళ్ళి తెలుసుకో, సేవ చేసి తెలుసుకో. అక్కడ వాళ్ళకి శాస్త్రజ్ఞానం ఉంది, అనుభవ జ్ఞానం ఉంది. అక్కడికి వెళ్ళి తెలుసుకుంటేనే నీకు యథార్థం ఏంటో తెలుస్తుంది. అయితే మరి ఆ గురువులు ఎవరో ఏమిటో ఎవరికి తెలియదు. ఏంటి? అనేక రకాల గురువులు ఉన్నారు. పోనీ నీకు కావాలనుకుంటే నీకు సరైన గురువు దొరుకుతాడు. అంటే వారి అర్హతలను బట్టి ఆ సమయానుకూలంగా గురువులు అంతే వాళ్ళ మెచ్యురేషన్, వాళ్ళ సంస్కారం అనుసరించే భగవంతుడు ఆయా గురువుని ప్రసాదిస్తాడు, అలా పంపిస్తాడు. నీకు ఇంకా జిజ్ఞాస పెరిగిందనుకో, ఆటోమేటిక్గా మరి ఎవరు లేరు, ఒక్క యోగ గురువే. యోగ గురువు అంటే యోగా గురువు కాదు, యోగము చెప్పే గురువు. అది ఇప్పుడు అంతా ప్రపంచవ్యాప్తంగా యోగా మీద ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. మంచిదే. ఏంటంటే అసలు ఈ భౌతిక వ్యవహార ప్రపంచంలోన ఏవేవో చేసే బదులు ఏంటంటే ముందు శరీరం ఆరోగ్యం కోసమని యోగా చేయడం అనేది చాలా అవసరం. బేసిక్గా అది మనకి ఫిట్ అవ్వడానికి యోగా అవసరం. అయితే యోగా ఈజ్ నాట్ ఫైనల్, యోగం ఈజ్ ఫైనల్. యోగా అనేది అవసరం. అయితే ఇక్కడ కూడా మొన్న వరల్డ్ యోగా డేలో కూడా నేను చెప్పాను, మీరు యోగా చేయండి, ఆరోగ్యం పొందండి, అది అవసరమే. కానీ అది భౌతికం. లోపల నుంచి నీ ప్రాణ అపానాల్ని రజో రేతస్సుల్ని, సూర్య చంద్రుల్ని, జీవాత్మ పరమాత్మల్ని ఏకం చేసే ఒక అంతర్ముఖ విద్య ఉన్నది. అది చెయ్యాలి. అది తప్ప ఇంకొకటి మార్గం లేదు. ఏమిటంటే చాలామంది అనేక రకాలుగా అనుకుంటారు, కానీ అసలైనది ఏంటంటే ఈ విద్య అనేది సామాన్యమైనది కాదు. ఏంటి? కొంతమంది తర్కంతోన నువ్వే దేవుడివి, లేకపోతే నీకు అసలు ఏ సాధన చేయకుండా ఊరికే ఉండు. ఏంటి? ఊరికే ఉండే స్థితి ఒకటి ఉన్న, సాధన చేసి ఊరికే ఉండే స్థితి. సాధన చేయకుండా ఊరికే ఉంటే నువ్వు తమస్సు అయ్యి జీవుడు అనేక కోట్ల జన్మలు ఎత్తుతూనే ఉన్నావు ఎంతవరకు. ఏంటి? ఊరికే ఉండేది ఉండనివ్వదు. అసలు నీ స్వభావం అనేది నువ్వు ప్రకృతికి వశయ్యున్నావు కాబట్టి ఎవరిని ఊరకే ఉండనివ్వదు. ఈ భూమి మీద పుట్టిన అద్వైత జ్ఞానిని కానీ, ఈ మెట్ట వేదాంతులు కానీ, వాచా వేదాంతులు కానీ, లేకపోతే ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ప్రకృతి వశలై ఉన్నారు. నాకు ఆ మనసు లేదు, హరించిపోయిందని అంటుంటారు. ఏమీ కాదు. ఏంటి? ఇదే కృష్ణ పరమాత్మని అర్జునుడు ప్రశ్నించారు. అధ కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్ఛన్న వార్షే బలాదివ నియోజిత అని 3వ అధ్యాయంలో అడుగుతున్నారు. నాకు తెలుసు ఇదేం చేయకూడదు, ఇది పాపం అని తెలుసు, అయినా సరే బలవంతంగా ఏదో చేయిస్తుంది. ఏమిటది? కామయేష క్రోధేష రజోగుణ సముద్భవం మహాశన మహాపాత్మ విద్యానమిహవైరను అని పరమాత్మ చెప్తున్నారు. ఏమని? ఈ కామక్రోధాలతో కూడిన రజోగుణమే దీనికి కారణం. రజోగుణము వాయునా ప్రేరితం రజః. నీలోని ప్రాణం అనేది శ్వాస ద్వారా కిందకు బయటకు పోతుంటే నువ్వు రజోగుణంలోకి వస్తున్నావు. కాబట్టి నీవు ప్రకృతికి వశులై ఉన్నావు. కాబట్టి దానికి వశుగా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? యోగేన అంతర్ముఖీ బుద్ధి స్తతో నాశైతే తమః. యోగం ద్వారానే మీదకు వెళ్ళాలి.
ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ యోగ విద్యను అభ్యసించడానికి కలిగిన ఏంటి నియమాలు ఏంటండి? ఏం అర్హతలు ఉన్నాయి? నియమాలు అంటే ముందు అన్నిటికంటే ముఖ్యమైన నియమం ఏంటంటే నేర్చుకుందామని ఒక జిజ్ఞాస ఉండాలి. ఏంటి నేర్చుకుందామంటే నేర్చుకునే వాళ్ళు రకరకాలు ఉన్నారు. ఆరోగ్యం బాగుపడుతుందని ఒకరు, ఏంటి మన కోరికలు నెరవేరుతాయని ఒకరు, లేకపోతే అనేక రకాలుగా అవుతుంది. నియమాలంటే ఏంటంటే భగవంతుడు నేను సంసారంతో విసుగు వేశాను, ఏంటి విసుగుపోయాను, నాకు ముక్తి కావాలి. అయితే ముక్తి అంటే ఏమిటి ఎవరికి తెలియదు. ఏంటి చాలామంది ఉపదేశాలు నాకు ముక్తి ఈ జన్మ ఆఖరి జన్మ అయ్యేటట్టు కోరుకుంటారు. అలా కాదు. నీవు విరక్తి నీకు కలిగిందంటే ముందు గురువుకి సరెండర్ అవ్వాలి. గురువుకి సరెండర్ అంటే ఆయనకి ఏం కావాలంటే కరవడం కాదు. ఈ వ్యక్తి నిజంగా దైవం కావాలని కోరుకుంటున్నాడా అన్నప్పుడు ఏంటంటే గురువు చెప్పిన మాట వింటాడు. వినడమే కాకుండా ఏదో ఒక రోజులో చెవిలో ఊదేసి కొంతమంది ఉన్నారు కదా, ఏంటి బస్ స్టాండ్లోన రైల్వే స్టేషన్లోనే ఎక్కడెక్కడ ఊదేసిన వాళ్ళు, అవి కావాల్సింది. ఇది బ్రహ్మ విద్య అంటే గురువు దగ్గరికి రావాలి. అయితే నేటి కాలం అంటే గురువు దగ్గరికి అందరూ రాలేకపోయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లోన ఒక్కొక్క కేంద్రం దగ్గరికి వెళ్తే గురువు వెళ్తే అక్కడికి అందరూ రావాలి. సత్సంగంలో నేర్చుకుంటారు. ఏంటి అందువల్ల ఏంటంటే గురుభక్తి కావాలి. తరువాత ఏంటంటే ఆహార నియమం. సాధనకు ప్రధానమైనది ఏంటంటే అన్న దోషేణ చిత్తస్య కాలుష్యం సర్వదా భవేత్ కలుషీకృత చిత్తానం ధర్మ సమ్యక్ నభాసతే అన్నారు. నీకు బుద్ధి సాత్వికం కావాలనుకుంటే ఆహార నియమం కూడా కావాలి. దీనిలోన మత్స్య మాంసాలు లేకపోతే మరి క్షారకారాలతో కూడిన ఆహారం, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే మనసు ఆల్రెడీ పాడైపోయింది. చిత్తం అంటే మన మెదడులో చైతన్య రూపంలో ఉండేదే చిత్తం, మనస్సు. ఇది మొత్తం అంతా పొల్యూట్ అయిపోయింది. గురువుగారు ఓ మాట చెప్పేవారు, ఇప్పుడేమిటే లేదు కానీ పూర్వం వంటగది ఉండేది చూసారా, వంటగది పొయ్యిలు పెట్టి పొలలు పెట్టి ఉండేవాళ్ళు. ఏంటి ఆ వంటగది పోయిన రూఫ్ చూడు, పైన కరదూపం అంటే ఏంటంటే నల్లని ధూపం, అది ఒక పట్టేసి ఉంటుంది. అదే పట్టేసి ఉంటే ఏమవుతుంది అంటే ఇది ధూపం వెళ్ళి అక్కడ అంటుకుంటుంది. అలాగనే స్మోకింగ్ చేసేవాళ్ళు లేకపోతే ఈ ఆహారం ఇక్కడ పట్టేసి ఉంటుంది, వాళ్ళకి ఎక్కడ జ్ఞానం కలుగుతుంది. అందువల్ల ఆహార నియమం చాలా ఇంపార్టెంట్. సాత్విక ఆహారం అయి ఉండాలి. స్మోకింగ్ పనికిరాదు, ఆల్కహాల్ పనికిరాదు. తర్వాత నాన్ వెజిటేరియన్ అదే మానేయాలి. ఇప్పుడు సంసార బంధంలో చాలా మంది ఉంటారు, అందరికీ ఈ విద్య అందుబాటులో ఉంటుందనేది కూడా చాలా వరకు విన్నాం మీ ఆశ్రమం నుంచి. వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే? అందరికీ సందేహం. ఇప్పుడు దీనికి అదంతా మాకు అర్థం కాదు, చాలా దూరం, అదంతా మేము పాటించలేము అని అనుకుంటారు. మీకు ఒకటి ఏంటంటే ఈ బ్రహ్మ విద్య తాలూకా రహస్యాన్ని గురువులు మనకు అందించారు. నేను ఏంటంటే యూట్యూబ్ ద్వారా 1800 వీడియోల్లోన విశదీకరించాను, చాలా వివరంగా విశదీకరించాను. మీరు వినండి, చూడండి. చూస్తుంటే మీకు ఏ సందేహాలు ఉన్నాయో ఆ వీడియో వింటుండగానే మీకు చాలా వరకు నివృత్తి అవుతాయి. ఆ తర్వాత ఏంటంటే మీకు ఇవన్నీ డొంకలు తొక్కి మళ్ళీ రాజమార్గంలోకి వచ్చే బదులు డైరెక్ట్గా రాజమార్గం చెప్పేది విధానం చెప్పారు గురువు గారు. కాబట్టి ఏంటంటే వింటుంటే మీకు అయితే ఒకటే, మొదట్లోనే చాలామంది ఏంటంటే అబ్బే ఇవన్నీ కాదు, నాకు షార్ట్ కట్లోన ఏదో వచ్చేయాలి అనేది కాదు. ఇది బ్రహ్మ విద్య అంటే ఏంటంటే దానికి సాధన, మనసు అనేది ఒక ఓపిక, ఒక ఓపిక, భక్తి ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా కూర్చుంటారు. కనీసం కూర్చోడానికి అసలు ఓపిక లేనప్పుడు మరి ఇంకేంటి భగవంతుడు అది. అలాంటి వాళ్ళు ఈ గురువు కోసం వెతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి దొరకట్లేదు. సరైన గురువులు కోసం వెతికిన వాళ్ళకి దొరకట్లేదు గురువులు. దొరికిన వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళందరూ ఏంటంటే గురవో బహవస్సంతి శిష్య విత్తాపహారక రమేవం దుర్లభం అన్య శిష్య వృత్తాపహారక అన్నారు. అంటే ఈ బ్రహ్మ విద్య అనేది ఏంటంటే సంసారం నుంచి విముక్తి చేసేది. నీవు సంసారంలో ఉన్నావు, సంసారంలో ఉండేటప్పుడు మనసంతా దేని మీద ఉంటుంది? ధనం మూలం ఇదం జగత్. సో అంతా
జగత్తుకంతకి ధనమే మూలం. ఏంటి ఎన్ని వేదాంతాలని ఎన్ని విన్నా సరే దాని మీదే ఉంటుంది. అది నీకు దైవం కావాలనుకుంటే ఏంటంటే గురువుకు సరెండర్ అయినప్పుడు అది కూడా అర్పిస్తాం. ఆ అర్పించడం కూడా ఏంటంటే గురువు అదే పని మీద అలాగుండడం కాదు, నీవు ఎంతవరకు త్యాగం బుద్ధి ఉన్నది అనేది శరీరం అర్థం ప్రాణించి సద్గురుభ్యో నివేదేత్, నీ గురువుకి నివేదన చేయాలి అనేది ధర్మాలు. ఇవన్నీ ఏంటి ఈ ధర్మాలు 1,00,000 ఉన్నాయి. ఈ ధర్మాలు పాటించడానికి ముఖ్యమైనవి ఏంటంటే ఇది ముఖ్యమైనది. ఆహారం నియమం ఉండాలి, తర్వాత గురుభక్తి, దైవయందు భక్తి, ఈ 3 ప్రధానమైనవి. అది ముఖ్యంగా కరోనా సమయంలో తమరు వివిధ మాధ్యమాల ద్వారా ఎంతో సందేశం ఇచ్చారు, వాళ్ళందరూ క్యూర్ అయ్యారు యోగా విద్య ద్వారా. ఆ క్షణాలను ఒకసారి మా గురించి అదేంటంటే కరోనా సమయంలోన ఈ ఆన్లైన్లో ఇవ్వవలసి వచ్చింది. కరోనాలోన కొన్ని వందల మంది అసలు ఒక్కొక్క పేషెంట్ ఆక్సిజన్తోన 2-3 నెలలు బెడ్ మీద ఉండి ఆక్సిజన్తో ఉన్నారు. అలాంటి వాళ్ళని ఇక్కడ నుంచే వాళ్ళకి బెడ్ మీదలోన ఆన్లైన్ ఉపదేశం ఇచ్చి వాళ్ళు లేపాం. వాళ్ళు 24 అవర్స్లో వాళ్ళు అసలు ఆక్సిజన్ మిషనే తీశారు. ఇది అతిశయోక్తి కాదు, చాలా అనుభవాలు ఉన్నాయి నా దగ్గర. ఆ పేషెంట్ దగ్గర కూడా కొన్ని వేల మందికి ఇలాంటివి జరిగాయి. మరి కరోనా పేషెంట్లు కొన్ని వందల మందిని నేను ట్రీట్ చేశాను. ట్రీట్ చేయడమే కాదు, ఇప్పుడు ఎవరైనా సరే అసలు ఇదేనా మార్గమా ఇంకేమైనా మార్గం ఉందా అనుకునే వాళ్ళకి ఏంటి నేను సైంటిఫిక్గా మెడికల్గా తర్వాత ఏంటి అసలు ఈ చాలామంది ఏంటంటే సుషుమ్నాలు లేపిస్తామని అంటున్నారు. సుషుమ్న క్రియ ఏవేవో పేర్లు పెట్టుకున్నారు. అవన్నీ పదాలు గొప్పవే. నేను ఒకటే చెప్తున్నాను అందరికీ ఏంటంటే నీకు కుండలిని జాగృతి అయ్యేది ఇక్కడ భ్రూమధ్యంలోనే కానీ ఇక్కడ తుంటిలో కాదు. నేను ఇవాళ చెప్తున్నాను, ప్రపంచానికి రమ్మను ఎవరైనా కావాల్సి తీసుకుంటారు. జాగృతి అయ్యేది కుండలిని జాగృతి అంటే భ్రూమధ్యంలోనే అవ్వాలి. భ్రూమధ్యం జాగృతి అంటే అర్థం ఏంటి, నీ మెడలోని కోటాను కోట్లు ఈ న్యూరాన్స్ ఉన్నాయి, వాటికి ఆక్సిజన్ సప్లై కావాలి. ఆక్సిజన్ ప్రాణవాయు సంబంధం. ఆ ప్రాణవాయు అనేది బయటది కాదు, నీ లోపల ప్రాణాన్ని నీవు మదనం చేస్తే అది సూక్ష్మీకరింపబడి మెదడులో కణాలన్నీ ఉత్తేజపడుతుంది. అది కుండలిని జాగృతి. అంతేగాని ఇక్కడేదో లాగి ఏదో కండరాలు చేస్తే ఇది కాదు. ఇది ఏమి నా అనుభవం నా దగ్గరకు ఉంది. ఎవరైనా అలాగే ఉంటే రమ్మన్నాను. నేను చెప్తున్నాను, జాగృతి అయ్యేది భూమధ్యలో కానీ ఈ గుదస్థానంలో కానే కాదు. అయితే గుదస్థానంలో ఏంటంటే ఇది విత్డ్రాయల్ పాయింట్. ఇక్కడి నుంచి వచ్చే ప్రాణాన్ని మళ్ళీ తిరిగి ఇక్కడికి విత్డ్రా చేసేది కాబట్టి ఇక్కడ చెప్తున్నారు తప్పించి, కానీ ఇది మూలాధారం ఇవన్నీ చెప్తున్నారు కానీ ఇది కానే కాదు. నమస్కారం గారు, చాలా విషయాలు మాకు తెలియజేశారు. మా ప్రేక్షకులు ధన్యులు నిజంగా. ధన్యవాదాలు. సిద్ధ విద్యా సాంప్రదాయంలోని ఎన్నో విషయాలను గురుగారి ద్వారా తెలుసుకున్నాము. సైన్స్ కందని ఎన్నో సమాధానాలు ఆధ్యాత్మిక విద్య ద్వారా యోగ విద్య ద్వారా అందించవచ్చని గురుగారి మాటల ద్వారా అర్థమైంది. యోగ సాధన ద్వారా ముఖ్యంగా యోగం చేయడం ద్వారా మనల్ని మనం ఉద్ధరించుకోవచ్చని ఒక సందేశం అయితే వారి నుంచి మనకు వచ్చింది. నమస్కారం.